వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి సిటీ కాంగ్రెస్ కీలక నాయకుడు దానం నాగేందర్ హస్తం పార్టీతో తన బంధాన్ని తెంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు దానం నాగేందర్ స్వగృహం నుండి లైవ్లో అందిస్తారు. మధు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? మరోవైపు అటు దానం నాగేందర్ ఎటువంటి రీజన్స్ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీని వీడడానికి? మరోవైపు ఇతర నేతలు కార్యకర్తలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? థ్యాంక్ యూ రఘు. దానం నాగేందర్ నివాసం ముందు ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ మీడియా కోలాహలంతో పాటు దానం నాగేందర్కు సంబంధించినటువంటి అనుచరులంతా కూడా ఇక్కడ గుమిగూడడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, దానం నాగేందర్ ఎందుకు పార్టీ వీడనున్నారు కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి ఒక ఉత్కంఠ వాతావరణం ఇక్కడ నెలకొనుంది. ప్రస్తుతం ఇక్కడ దానం నాగేందర్ను కలవడానికి కొద్దిసేపటి క్రింద టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రావడం జరిగింది. కలిసి తనను పార్టీ మారకుండా ఉండడానికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దానం నాగేందర్ నివాసానికి చేరుకోవడం జరిగింది. కానీ దానం నాగేందర్ ఇంట్లో ప్రస్తుతం అవైలబుల్ లేని సందర్భంలో తను దానం నాగేందర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వెనుదిరగడం జరిగింది. ఈరోజు సాయంత్రం దానం నాగేందర్తో భేటీ కావడానికి కూడా టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నం జరుగుతుంది. పార్టీ మారకుండా నివారించాలనేటువంటి ఒక ప్రయత్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయడం జరుగుతుంది. అయినప్పటికీ దానం నాగేందర్ పార్టీ అధినేత అయినటువంటి టీపీసీ చీఫ్ ఉత్తమ్ గారికి అందుబాటులోకి రావడం లేదు. మొత్తానికి పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని ఎందుకు రాజీనామా చేశాడనేటువంటి అంశం పైన రాజీనామా లేఖలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దానం నాగేందర్. దానికి సంబంధించినటువంటి పార్టీ నన్ను గత కొంతకాలంగా నిర్లక్ష్యం చేస్తూ వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ కమ్మని చెప్పేసి ఒత్తిడి ఉన్నప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలనేటువంటి ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏఐసీసీకి సంబంధించిన ఒక పదవిని ఆశించడం జరిగింది. ఒకవేళ ఏఐసీసీ పదవికి సంబంధించినటువంటి ఆ హామీ ఒకవేళ నెరవేరకపోతే పీసీసీకి సంబంధించినటువంటి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ని కూడా దానం నాగేందర్ అడగడం జరిగింది. అవన్నిటికీ సంబంధించినటువంటి ఏది నెరవేరైనటువంటి సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనేటువంటి వార్తలు వినిపిస్తున్నప్పటికీ రేపు ఉదయం 9 గంటలకు సమావేశంలో దానం నాగేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మీడియా సమావేశంలో దానం నాగేందర్ ఎప్పుడు పార్టీలో జాయిన్ కానున్నారు, టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని వీడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి పూర్తి అంశాలు రేపు మీడియాతో పంచుకుంటారని చెప్పి దానం నాగేందర్ భారత్ టుడేతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం దానం నాగేందర్ అవైలబుల్ లేరు. రకరకాలైనటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఉత్కంఠ పరిస్థితిలో సీఎం కేసీఆర్ను ఫామ్ హౌస్లో కలవడానికి వెళ్ళాడనేటువంటి ఒక వార్త వినిపిస్తుంది. అది కన్ఫర్మేషన్ లేనప్పటికీ మామూలుగా అందుతున్నటువంటి సమాచారం. మరోవైపు దానం నాగేందర్తో పాటు కొద్దిమంది నేతలు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా దానం నాగేందర్ టీంలో ఉన్నారు. వారంతా కలిసి ఒకేసారి పార్టీని వీడనున్నారనేటువంటి ఒక ఉత్కంఠ వాతావరణం కూడా కనిపిస్తుంది. మొత్తానికి దానం నాగేందర్ ఈ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్లో తీవ్ర నష్టం జరగనుంది. దానం నాగేందర్ బట్టి పట్టున్నటువంటి నేత రఘు మధు, మరోవైపు అంటే అక్కడ ఎవరైనా ఇదే అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యే నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు, అనుచరులు ఎవరైనా ఉన్నారంటే ఈ విషయంపై పూర్తిగా రెస్పాండ్ అవ్వడానికి ఇతర నేతలు కూడా వరుస కడుతూ ఉన్నారు అని మనకు వార్త అందుతోంది. కాబట్టి అవును రఘు, ప్రస్తుతం ఇక్కడ చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. కొంతమంది కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని చెప్పేసేటువంటి అంశంపైన మాట్లాడడానికి. సార్, దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు అంటున్నారు. ఎందుకు వీడే అవకాశం, ఎందుకు వీడుతున్నారు, మీరేమనుకుంటున్నారు ఒక కార్యకర్త? ఇంకా పూర్తి వివరాలు సరిగ్గా తెలియదు మాకు. అంటే దానం నాగేందర్ గారు ఆల్రెడీ అఫీషియల్ గా రాజీనామా లేఖను సమర్పించారు రాహుల్ గాంధీకి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఎందుకు వీడుతున్నారు? రాజీనామా చేసిండని తెలుసు. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము. మేము కూడా మరి దానం నాగేందర్ గారి అభిమానులము. చిన్నప్పటి నుండి అన్నెమ్మడే తిరిగినాం కాబట్టి మేము కూడా అదే కనుక్కోడానికి వచ్చినాం. ఏం సంగతి, మళ్ళా ముందు జరగబోయే పరిణామాలు ఏంది, ఏం సంగతి అది కనుక్కోవడానికి వచ్చినాం. ఇంకా అన్న లేడు, బయటికి వెళ్ళారంతే. రేపు చెప్తామని చెప్పిండంట. మా తోటి కార్యకర్తలు కూడా చెప్పారు. టీవీలో స్క్రోలింగ్ చూసి ఇక్కడికి రావడం జరిగింది. అంటే కార్యకర్తలతో ముందే సమావేశం ఏర్పాటు చేశారా దానం నాగేందర్ గారు? ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. దీనిపైన ఎలా ఉంది ఒక కార్యకర్త? తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి కలిసినాక మేము మాట్లాడి అన్నతోని ఏం డిసిషన్ ఉంటుంది తర్వాత చెప్తాం. ప్రస్తుతం అన్న అందుబాటులో లేడు. అన్న ఇంటికి రావడం జరిగింది తెలిసి టీవీలో స్క్రీనింగ్ చేసి. అన్న వచ్చిన తర్వాత అన్న ఏమంటాడో మేము కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా వింటాము. అన్న వర్షన్ కూడా విని అప్పుడు మాట్లాడతాం. ప్రస్తుతానికి కార్యకర్తలకు కూడా పూర్తి సమాచారం లేదు రఘు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. మీడియాకు సంబంధించినటువంటి ఏదైతే వార్తలు వెలువడ్డాయో ఆ వార్తలు వెలువడే ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేరుకుంటున్నారు.
మరికొద్దిసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దానం నాగేందర్ హైదరాబాద్లో ఎక్కడ అవైలబుల్ ఉన్నా కూడా భేటీకి ప్రయత్నం జరుగుతుంది. తనను పార్టీ వీడకుండా నిర్వహించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రఘు.